బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. నెల్లూరు జిల్లాకు సంబంధించి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆత్మకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కొద్దిసేపటి కిందట ఆ పార్టీ అభ్యర్థి గౌతమ్ రెడ్డి చేరుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడు గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన పోలింగ్ కేంద్రాలను పరిశీలించడానికి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఆత్మకూరుకు సంబంధించి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఆత్మకూరులో ఉద్రిక్తత కొనసాగుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మేకపాటి అనుచరులను తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుకోవటం, అలాగే అభ్యర్థిగా ఉన్న గౌతమ్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొమ్మి లక్ష్మీనాయుడు వర్గీయులు దాడి చేయడంతో ప్రస్తుతం ఆత్మకూరులో ప్రధానంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మనం విజువల్స్లో చూడొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి గౌతమ్ రెడ్డి కూర్చొని ఆందోళన చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవటాన్ని ఆయన తప్పుపడుతున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో గొట్టిగుండాలపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా ఓటర్ల ఫిర్యాదుతో ఈవీఎంలు మార్చిన తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేదకుమార్ అందిస్తారు. వేదకుమార్, తాజా పరిస్థితి ఏంటి? గొట్టిగుంట్లపాలెంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొందంటున్నారు. విజువల్స్ కూడా మీరు పంపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి గౌతమ్ రెడ్డిపై దాడి జరిగిందంటున్నారు. ప్రస్తుతం ఆ గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఏమంటున్నారు? సతీష్, నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇటు ఆత్మకూరు నియోజకవర్గంలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి చెప్పాలి. ఎందువల్ల అంటే కొద్దిసేపటి క్రితం ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలంలోని పుల్లనీళ్లపల్లి గ్రామంలో అక్కడ ఉన్న పోలింగ్ కేంద్రంలో టీడీపీ కార్యకర్తలు అటు రిగ్గింగ్ పాల్పడుతున్నారని కొన్ని ఆరోపణలు వచ్చాయి. దీంతో అటు వైసీపీ కార్యకర్తలు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. అయితే దీంతో అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తల మీద అటు టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం జరిగింది. దీంతో ఇంతలో విషయం అక్కడైతే ఆత్మకూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేకపాటి గౌతమ్ రెడ్డికి తెలియడంతో ఆయన కూడా పోలింగ్ కేంద్రానికి చేరుకున్నాడు. అక్కడ చేరుకున్న తర్వాత వాళ్ళందరినీ కూడా అటు వాదించడం జరిగింది వాళ్ళందరినీ కూడా. దీంతో అక్కడ ఇద్దరు 2 వర్గాల మధ్య వాదోపవాదాలు, తోపులాట్లు కూడా జరిగాయి. అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒక సందర్భంలో మేకపాటి గౌతమ్ రెడ్డి పైన కూడా దాడి చేయడం జరిగింది. అదేవిధంగా అతని పిఏ పైన కూడా దాడి చేశారు. దీంతో వాళ్ళిద్దరికి కూడా గాయాలయ్యాయి. మేకపాటి గౌతమ్ రెడ్డికి చేతి వెనకాల ఒక తీవ్ర గాయమైంది. దీంతో కొంత ఆయన అస్వస్థతకు గురయ్యారు. గురైన తర్వాత అతను అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇప్పటికీ ఇక్కడ ఇదే పరిస్థితి ఇక్కడ కొనసాగుతోంది. మరికొన్న సమాచారం ప్రకారం మరింత ఇక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారే పరిస్థితులు ఉన్నాయని కూడా తెలుస్తోంది. ఇప్పటికే మేకపాటి వర్గానికి చెందిన అనేక వర్గీయులు కూడా పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలని, అక్కడ మళ్ళీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏదో ఒకటి జరిగేయాలన్న ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే అటు పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గరగా 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అటు జిల్లా వ్యాప్తంగా 533 సమస్యాత్మక ప్రాంతాలను అధికారులు గుర్తించడం జరిగింది. గుర్తించిన తర్వాత ఇక్కడ 1012 సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. దీంతో ఎక్కడైతే సమస్య తలెత్తే అవకాశాలు ఉంటాయో అక్కడ అటు ప్రత్యేక బలగాలను కూడా పహారా కాస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అదేవిధంగా అటు సర్వేపల్లి నియోజకవర్గానికి వస్తే తోడేరి గ్రామంలో కూడా కాకానికి సంబంధించిన వర్గీయులు అంటే ఇటు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీళ్ళకి సంబంధించిన వ్యక్తులు కూడా అటు ఒక ఇండిపెండెంట్ వ్యక్తిని విజయరాజు అనే అతని పేరుగా దాడి చేయడం జరిగింది. ఆ విజయరాజు అనే వ్యక్తి అక్కడున్న ఓటర్లను ప్రలోభ పెడుతున్నారన్న సమాచారం అందడంతో అక్కడున్న వాళ్ళందరినీ కూడా దాడి చేయడం జరిగింది. అలాగే అటు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి సర్వేపల్లి గ్రామంలో ఒక బూత్లో కూడా టీడీపీకి సంబంధించిన జగదీష్ రెడ్డి అనే వ్యక్తి పైన కూడా దాడి చేయడం జరిగింది. అయితే వీళ్ళంతా కూడా ఇటు అక్కడున్న ప్రలోభ పెట్టడం ఓటర్లను, అదేవిధంగా అటు డబ్బులు పంపిణీ చేసే చర్యలకు పాల్పడుతుండడంతో ఇలా దాడులు జరిగాయి. దీంతో మొత్తానికి ఇక్కడ ఈ జిల్లాలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. అంతకుముందు ఉదయాన్నే మర్రిపాడు మండలంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి